ఈ పాప కేస్‌లో రోజు రోజుకి చాలా అనుమానాలే బయటికొస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేస్‌లోని విషయాల్ని దర్యాప్తు చేయమంటూ కొన్ని టీమ్స్‌నైతే స్పెషల్‌గా పెట్టిందనమాట. హనుమాన్ టీమ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పాపను వెతికే ప్రయత్నంలోకి రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు పాప మిస్ అయిన విషయం పైన మాట్లాడుకుంటే, పాప మిస్ అయిన తర్వాత పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఆఖరికి పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఎకరాల చెరువుల్లో కూడా వెతకడం మొదలుపెట్టారు. పాప ఏమైనా ఆ ఫెన్సింగ్ క్రాస్ చేసుకొని బయటికి వెళ్లి చెరువులో ఎక్కడైనా మునిగిపోయిందా అన్నట్టుగా. ఇంకపోతే నిన్న పాప మిస్ అయిన ప్లేస్‌లో కొన్ని బొమ్మలు దొరికాయి అని చెప్పి మనం చాలా వరకు న్యూస్ చూసాము. అయితే ఈ బొమ్మల్ని పోలీసులే పెట్టారంట. బొమ్మలో మాంసాన్ని పెట్టేసి బొమ్మ పైన మాంసంకి సంబంధించిన రక్తాన్ని చల్లి ఆ ఫెన్సింగ్‌కి తగిలిస్తే ఏమైనా జంతువులు వచ్చి ఆ బొమ్మని లాక్కొని వెళ్తాయా? దాని ప్రకారము అలా జాహ్నవిని, పాపని ఎవరైనా ఏ యానిమల్ అయినా తీసుకొని వెళ్ళి ఉంటుందా అనేది అనుమానం కోసం అంటే దర్యాప్తులో భాగంగా అలా పెట్టారనమాట. కానీ ఏ జంతువులు కూడా అక్కడికి రాలేదు. కొండ ఉంది. కొండ చుట్టూ చెట్లు ఉన్నాయి. అంతేకాని అక్కడ ఏవి కూడా మృగాలైతే లేవు అనేది టాక్ అనమాట. సో, అక్కడ ఏ జంతువులు వచ్చి పాపని తీసుకెళ్లే ఛాన్సే లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే పాపని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు సమాచారం అనమాట. సో, పోలీసులు చివరిగా తల్లిదండ్రులది తప్పు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎవరో ఎత్తుకొని వెళ్లారు పాపని అనేది ఒక ఒక ఇన్వెస్టిగేషన్‌లా పక్కకి పెడుతున్నారనమాట. ఇదైతే ఖచ్చితంగా పాప తల్లిదండ్రుల నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటి రోజుల్లో పిల్లల్ని అసలు నెగ్లెక్ట్‌గా వదలకూడదు. పిల్లల్ని ఎవరైనా ఒక్క మనిషి మనకి సంబంధించిన ఒక్క మనిషి అయినా సరే ఆ పిల్లలకి ఎప్పుడూ కాపు కాస్తూ ఉండాలి. వాళ్ళకంటూ తెలిసిన ఏజ్ వచ్చే వరకు. అండ్ అలాంటి అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు మరికొంత జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా కొండ చలువ తిని ఉంటుంది అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. సరే కొండ చలువ కనీసం 3 రోజులు ఒకే దగ్గర ఉంటుందట తిన్న తరువాత. ఒకవేళ లైట్‌గా తింటే 3 రోజులు, ఎక్కువ హెవీ జంతువుల్ని, మనుషుల్ని ఎవరినైనా తింటే 5 రోజులైనా మినిమమ్ ఒకే ప్లేస్‌లో ఉండిపోవడం. ఒకవేళ తనకి డైజెస్ట్ అవ్వకపోతే బయటికి కక్కేయడం ఇలా కూడా చేస్తుందంట కొండ చెలువ. సో, అలా మన జాహ్నవి పాప మిస్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత వెతికినా ఆ చుట్టుపక్కల ఎక్కడ జాడలేదు. అయితే ఎవరైనా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు పాపని ఎత్తుకొని వెళ్లి పాపని ఏం చేశారు అనేది ఇప్పుడు చాలా వరకు క్వెషన్ మార్క్‌గా ఉంది. కాకపోతే చెరువుల్లోని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అలానే పోలీసులకి ఉన్న ఇన్వెస్టిగేషన్ పవర్‌తో వాళ్ళు 100% ఇస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా హనుమాన్ టీమ్ అని ఒక స్పెషల్ టీమ్‌ని పెట్టి అడవి మొత్తం వెతికించడము, దాంతో పాటు చెరువుల్ని, కొండల్ని అన్నిటిని కూడా వెతికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాప జాడ ఎక్కడ కూడా కనిపించినంత దూరంగా పాపని ఎలా తీసుకొని వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు అసలు అంతు చిక్కని ఒక మిస్టరీ లాగా మిగిలిపోతుంది. అసలు పాపని తీసుకెళ్ళి అసలు ఏం చేశారు ఆ పాపని? లేదంటే ఎవరికైనా అమ్మేసారా? లేదంటే ఏదైనా అవయవాలు తీసేసి చేస్తూ ఉంటారు కదా బిజినెస్, అలా ఏమైనా చేసేసారా అనేది ఇప్పుడు పాప విషయంలో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. పాప తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ పాప రావాలి అని ఎదురు చూస్తున్నారు. ఎంతైనా సరే ఏ తల్లిదండ్రులైనా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెజెంట్ రోజులు బాగోలేదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది సొంత మనుషుల్ని కూడా నమ్మడానికి లేదు అన్న పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాము. జంతువులు కాదు, మనుషులే జంతువుల్లా ప్రవర్తించే రోజుల్లాగా ఉన్నాయి ఇవన్నీ. సో, ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాప జాహ్నవి ఎప్పుడైనా సరే సేఫ్‌గా ఇంటికి రావాలని కోరుకుందాం.